ఈరోజు మీకు నేను ఇచ్చే హామీ, నీళ్లు తీసుకొచ్చాం, బంగారు కూడా దొరికింది, బంగారు పండించే రైతాంగం ఉన్నారు. అందుకే ప్రపంచానికే ఒక ఆదర్శంగా హార్టికల్చర్ హబ్ తయారు చేస్తాం. ఇక్కడ ఉత్పత్తి చేసే పంటలు, కూరగాయలు ప్రపంచం మొత్తం ఎగుమతి చేస్తాం. దీనికోసం 1,00,000 కోట్ల రూపాయలతో తొందరలోనే ఫౌండేషన్ వేయబోతున్నాం. 40,000 కోట్లు ప్రభుత్వం, 60,000 కోట్లు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాం. కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కడతాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే హందీ నీవా కాలువలు వెడల్పు చేశాం, రిజర్వాయర్లు, చెరువులన్నీ నింపాం. తిరుపతి, శ్రీశైలం, ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాలన్నీ కూడా పవిత్రతను కాపాడాం. నేను ఒక్క విషయం మీ అందరికీ చెప్పాలి. ఇక్కడుండే మనమందరం వెంకటేశ్వర స్వామిని కలియుగ దేవుడిగా ఆరాధిస్తున్నామా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆరాధిస్తున్నాం అంటే చేతులు పైకెత్తండి. అలాంటి దేవుడికి అపచారం జరిగితే అలాంటి వాళ్ళని శిక్షించే బాధ్యత మన పైన ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వెంకటేశ్వర స్వామి లడ్డు తయారు చేసే నెయ్యిలో కల్తీ ఏమనాలి? గట్టిగా పట్టుకుంటే ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతూ దేవాలయాల చుట్టూరు తిరుగుతున్నాడు గొడ్డలి పార్టీ నాయకుడు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నువ్వు దేవాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. నువ్వు నమ్ముకున్నటువంటి మతాన్ని నువ్వు ఆరాధించు, మాకు నష్టం లేదు. కానీ వెంకటేశ్వర స్వామి జోలుకొచ్చి దేవాలయాల పైన దాడులు చేస్తే కబద్దారు గుర్తుపెట్టుకోండి, మేము కాపాడుకునే శక్తి మాకుంది. అవునా కదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. ఏమో మా ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా. దేవుణ్ణే కాపాడలేకపోతే మనకు భవిష్యత్తు ఏముంటుందని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని నేను ఎప్పుడు కూడా వేరే మతాలను ద్వేషించను. కానీ నేను నమ్ముకున్న దేవుడు, నాకు ప్రాణభిక్ష పెట్టిన దేవుడు, నాకు పునర్జన్మ ఇచ్చిన దేవుడు అప్రతిష్ట పాలు చేయాలంటే క్షమించాలన్నా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఈరోజు కూడా చూసా, ఒంగి దండాలు పెడుతున్నాడు దేవాలయాలకు పోయి. నువ్వెన్ని దండాలు పెట్టినా ఎవరైనా సరే దేవుడు మీద నమ్మకుండే ఏ వ్యక్తి నీకు మీ పార్టీకి సహకరించరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రాయలసీమలో దేవాలయాలున్నాయి. ఆధునిక దేవాలయాలన్నీ ఇరిగేషన్ ప్రాజెక్టులున్నాయి. గండెకోట లాంటి బ్రహ్మాండమైన టూరిస్ట్ హబ్ కూడా ఉంది. ఇవన్నీ చేసి ఈ రాష్ట్రాన్ని ఒక ఆదర్శంగా తయారు చేసే బాధ్యత, మా తమ్ముళ్లకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత, సంపద సృష్టించే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మనకు కొన్ని సవాళ్లు కూడా వచ్చాయి. నేను 95, 2004 సీఎంగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నా. 9.5 సంవత్సరాలు సీఎం. ఆ రోజు నేను తెలుగు జాతి కోసం సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసి ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీ తెలుగు జాతికి రావాలని కోరుకున్నా. కానీ నేను 2004లో ఓడిపోవడం, తర్వాత జరిగిన పరిణామాలు 2014లో 2 రాష్ట్రాలుగా విడిపోయినాయి. మళ్ళీ నేను అనుకున్నాను
రాత్రింబగళ్ళు కష్టపడదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టదాం. మళ్ళీ అగ్రస్థానంలో పెడదాం. దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాను. 2019 మనం ఓడిపోయాం. మీరు చూశారు. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే విధ్వంసం, అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడం. అందుకని నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ కలిసి ఒక హామీ ఇచ్చాం. బీజేపీ అధినేత దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచించే వ్యక్తి, పరితపించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ముగ్గురం కలిసాం. ముగ్గురం ఒక హామీ ఇచ్చాం. మీరు అధికారం ఇవ్వండి, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, పూర్వ వైభవం తీసుకొస్తామని స్పష్టంగా చెప్పాం. మీరు నమ్మారు. నమ్మి 94% అభ్యర్థుల్ని అందరినీ గెలిపించారంటే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని వెంటిలేటర్ పై నుండే రాష్ట్రానికి కేంద్ర సహాయంతో ఆక్సిజన్ వ్యవస్థలన్నీ ఘాట్లో పెట్టాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఎన్నికల్లో చెప్పాను, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పాం, మెరుగైన సంక్షేమాన్ని ఇస్తామని చెప్పాం. నిన్ననే అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులేశాం. అదే సమయంలో మొదటి తారీఖున అందరికీ 4,000, 6,000, 10,000, 15,000 పింఛన్లు ఇచ్చాం. మళ్లీ మొదటి తారీఖు వస్తా ఉంది. మళ్లీ పింఛన్లకు సిద్ధంగా ఉన్నాం. ప్రజాసేవలో, పేదల సేవలో ముందుకు పోతాం. అదే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాబోయే నెలలో ఏదైతే తల్లికి వందనం చెప్పామో 15,000 రూపాయలు తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లుల అకౌంట్లో వేసే బాధ్యత మాది. నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఒకటే ఆలోచన, ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి, మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలి అనేది, ఏ విధంగా ఇండస్ట్రీ తేవాలని నేను ఆలోచిస్తున్నా. సంపద ఎట్లా సృష్టించాలి, ఆదాయాన్ని ఎట్లా పెంచాలి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ఆదుకోవాలో నేను ఆలోచిస్తున్నా. అయితే అదే సమయంలో గొడ్డలి పార్టీ రాత్రింబగళ్ళు కుట్రలు ఆలోచిస్తున్నారు. ఉదయం లేచి రాష్ట్రాన్ని కులం, మతం, ప్రాంతం, వర్గాల వారిగా విడదీసేలా రోజు విషయాన్ని గమ్ముతున్నారు. మీరు చూసుంటారు, నా రాజకీయ జీవితంలో చాలా మందిని చూశారు, కానీ కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట గొడ్డలి పార్టీ నాయకుడు. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఎక్కడికక్కడ నేరాలు ఘోరాలు చేసి దానికి రాజకీయ రంగు పులిసి లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు. నిన్న చూశారు విజయవాడలో ఒక సంఘటన జరిగింది. అక్కడుండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ రంగు బులిమి కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు బారేసుకునే పరిస్థితికి వచ్చారు.
అదే నేను చెప్పాను. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నోరు వారేసుకుంటే నోర్లు మూయించే శక్తి ఎన్డీఏకుందని చాలా స్పష్టంగా హెచ్చరించాను. అవునా కాదా?